ఎటు చూసినా పాల్సార్ కనబడతలేడు కదా. ఏదున్నా పాల్సార్ అంటే పాల్సారే పొర్రి. సార్ ముచ్చట్లే ముచ్చట్లు, భలే గమ్మత్తుగా ఉంటాయి పాల్సార్ ముచ్చట్లు. అట్లే ఏమన్నా రాజకీయ పార్టీల జోలి చెప్తాడేమో అని చూస్తుంటే ఏడా కానొస్తలేడు కదా పాల్సారు. ఏడుండో ఏం చేస్తుండో ఒక్కసారి దేవులాడొద్దాం పారే. పుట్టింటోడు వదిలేశాడు, కట్టుకున్నాడు తరిమేశాడు. అక్కడ బీజేపీలో ఓట్లు రాలేదని మాకు నువ్వు వద్దు అని చీ అని తెలంగాణలో బీజేపీ వాళ్ళు తరిమేశారు. అదే కిషన్ రెడ్డి మాకు పొత్తులు వద్దు మళ్ళా అని. ఎందుకు 100, 200, 1000, 2000 ఓట్లు నోటా కంటే తక్కువ. ఇక్కడ చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ ఏం చెప్పాడు? నెగోషియేషన్ లేదు, బేరాలు లేవు, మా నాన్నే ముఖ్యమంత్రి అభ్యర్థి. ఆగో మేమేమో అక్కడక్కడ దేవులాడుతుంటే నువ్వు వచ్చి ఇక్కడ తేలినవా? అయితే అయ్యింది, అన్నో కన్న అయితే దొరికినావు సాల్ తీయి గాని ఏమో గట్టిగా గరం అవుతున్నావు. ఎవరి మీదనే పాలన్నా? పవన్ ఆలకించు, ఆలోచించు. ఆయన ఎవరో చంద్రబాబు పంపిస్తాడట గుండాలు పంపించి కొట్టించడానికి. ఆయన పేరు ఏదో తెలుగునాడు ఏదో కుర్రాడట, 26 సంవత్సరాలు. ఒరేయ్, నేను అనుకుంటే నువ్వు గుండె ఐసేస్తారా? రాజశేఖర రెడ్డికి దిక్కులేదు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు. దైవశక్తి తెలుసా నీకు? నీ పేరు పెట్టి రాత్రి చెప్పించానంటే నువ్వు మసైపోతావు. అది అనుకుంటూనే ఉన్నా, చక్కగా పోయి పవనాల సారికే సూటి పెడతామని అనుకుంటూనే ఉన్నా. అంటే ఏందన్నట్టు ఇప్పుడు ఇటు పువ్వు పార్టీ వాళ్ళు వదిలేసిలు అంటావు, అటు సైకిల్ పార్టీ వాళ్ళు తరిమేసిలు అంటావు. అంతేనా? సరే కదా అటు ఉంచు గాని గట్టిగా శపిస్తా అంటున్నావు. ఇంతకు ముందు వాళ్ళు శపించిన వాయటనే పాలన్నా. రాజశేఖర రెడ్డి ముక్కలు అవుతావు, నీ ముక్కలు దొరకవు అన్నాను. ముక్కలు అయిపోలేదా? మీరు చరిత్ర తెలుసుకోండి. కేసీఆర్ నువ్వు చిత్తుగా ఓడిపోతావు అన్నావు, ఓడిపోలేదా? చిరంజీవి నువ్వు ప్యాకేజ్ స్టార్గా వద్దు, నువ్వు చిత్తుగా ఓడిపోతావు. పాలకొల్లో కూడా అన్నాను, వెళ్ళాను, ఓడిపోలేదా? 100లో 100 నెరవేరలేదా? షర్మిల ఒక క్యాండిడేట్ ను కూడా పెట్టలేదని 100 సార్లు అన్నాను. ఈ సంవత్సరంలో ఒక క్యాండిడేట్ ని నన్ను నిలబెట్టిందా? మంచిగానే ఉన్నది కదా నీ ముచ్చట. అంకల్లా మమ్మల్ని ఏమన్నా చేపించవే పాలన్ను. అయినా మాకెందుకు తీగి ముచ్చట్లన్నీ గాని మీ ప్రజాశాంతి పార్టీ సంగతి ఏంది చెప్పకపోతే కదా. సునామీ వస్తుంది, మార్పు వస్తుంది. కాంగ్రెస్ 1% ఉన్న కాంగ్రెస్ తెలంగాణలో 40%కు వచ్చి 65 సీట్లు గెలిచింది. ఇప్పుడు ప్రజాశాంతి పార్టీ ఎవరు ఏదన్నా నిజమైన కార్యకర్తలు పని చేస్తే, ఒకే ఒకటి క్యాండిడేట్లు పని చేస్తే ఈ రోజు మినిమం 100 సీట్లు గెలుస్తామని ఇంకెవరో కాదు, ప్రజారాజ్యం స్థాపించిన స్థాపకుడే నిన్న కాక మొన్న రాత్రి 9 గంటలకు మన హైదరాబాద్ ఆఫీసులో నన్ను కలిశారు. వా నీ ముచ్చటకునా బాధ్యత. చెప్పేటోడు చెవిటోడైనా ఇనేటోడైనా ఈగిన మంత్రులు కావాలన్నట్టే ఉన్నది కదా నీ ముచ్చట. అంటే ఏంది, అన్నకెత్తులు తమ్మునికి ఒత్తులు అన్నట్టా ఎట్టా? సరే అదట్టుంచు గాని ఇప్పటిదాకా మీ పార్టీ గుర్తే లేదా? ఇంకా మార్పు ఎక్కడ వస్తుందే పాలన్న? ఇగో ఇట్టా ఇన్నది కదా పాల్సార్ ముచ్చట్లు ఎట్లున్నాయో. క్రిస్మస్ పండుగ నాడు విశాఖపట్నంలో అటు సైకిల్ పార్టీ వాళ్ళ మీదికి ఇటు పవనాల సార్ మీదికి చెంగో బిల్లు అన్నట్టే ఎగిరిండు పాల్సారు. అంతేకాదు అప్పట్లో తెలంగాణలో షెయి పార్టీ ఎలుగులైనాక కొత్త సీఎం రేవంత్ రెడ్డి సార్లు కలిసి పూల గుర్తించిన ముచ్చట కూడా బయట పెట్టిండు. ఇట్టా పవనాల సారుకు పాల్ సారుకు ఏడబెడిసిందో ఏమో గాని సందు దొరికినప్పుడల్లా తొడపాశం పెట్టినట్టే చేస్తున్నాడు బోండ్రి పాల్ సారు.